హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి మగ్గం మీద రెండో చీర అండి. ఫస్ట్ చీర అయితే నేసేసాము, అది అర్జెంట్ అని చెప్పి సావుకారు తీసుకెళ్ళిపోయారు. ఆ చీర లాస్ట్ చీర వస్తుందండి, ఐదో చీర, అది కూడా చూపిస్తాను. ఆరెంజ్కి పింక్ కలర్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆరెంజ్ బాడీకి పింక్ కలర్ కల్నేత నేసామండి. అసలు చీర అయితే భలే షైనింగ్గా బాగుంది. అలాగే అంచుకు వచ్చేసి నలుపు రంగు కదండి, నలుపు రంగుకి వచ్చేసి పచ్చ కల్నేత, నల్ల పచ్చ, అది కూడా కల్నేత వచ్చేసరికి అసలు చీర మటుకి చాలా బాగుందండి. రెడీ అయిందండి, చూపిస్తాను. ఇంక ఈ కోన్లు అయితే జాయిడ్ ముక్కకి, పవిడి చెంగుకి, అలాగే అంచుకండి. కవర్లో పెట్టిందేమో అంచుకి, పక్కన ఉందేమో అది కమ్మికి, జాయిడ్ మొక్కకి. ఇక ఈ మూడు రంగులేమో చీరలకండి. ఇటు వచ్చేసి పచ్చదేమో రెండు చీరలు, పింక్ కలర్ రెండు చీరలు, ఆరెంజ్ రంగు కనపడుతుంది కదండి, అది ఒక చీర. ఓకే, నేను ప్రతి చీర మీకు చూపిస్తానండి. ఇది చీర అయితే రెడీ అయిందండి. ఇది వచ్చేసి పవిడి చెంగు. ఇది మాకు మొగ్గాన పై పార్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను దాని మీద చూపించాను కదండి, పై పార్ట్ అలా ఉండిద్ది అనమాట పైన. ఇది వచ్చేసి చూడండి, పవిడి చెంగు మొత్తం అయిపోయింది. ఇది నేను చూపిస్తున్నాము పవిడి చెంగు అంటే మధ్యలోది. ఇవిదేమో బ్రెంటెక్స్ అనమాట. అటు చివర ఇటు చివర బ్రెంటెక్స్ వచ్చిద్దండి, మధ్యలో కమ్మ వచ్చిద్ది. ఓకే, ఇదేమో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి చీర ముళ్ళు వేస్తాం కదండి, ఇక దానికి సంబంధించిన ఖర్చు అనమాట. ఓకే, ఇంక చీర అయితే అసలు చాలా బాగుందండి. ఆరెంజ్ రంగుకి పింక్ రంగు కల్నేత వచ్చేసరికి అసలుకి చీర మటుకి చూడండి అసలు ఎంత బాగుందో. అదే నలుపుకి నల్ల పచ్చ వచ్చేసరికి అది కూడా కల్నేత పడింది కదండి. అసలు చీర అయితే చాలా బాగుందండి. చూడండి, మీకు చీర మొత్తం ఇలాగా ఎలా ఉందనేది చూపిస్తున్నాను. అంచు కల్నేత, అలాగే బాడీ పార్ట్ కూడా కల్నేత వచ్చేసరికి చీర మటుకి అసలు చాలా బాగుంది. చూసారా అంచు ఎంత షైనర్గా కనిపిస్తుందో? కల్నేత అంటేనే అంతేనండి, రెండు రంగులుగా కనిపిస్తాయి కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి ఇక కుప్పడం చీరలు అని చెప్పాను కదండి, అంచు పోగు అలాగే చీరలోకి రాదు, చీర పోగు వచ్చేసి అంచులోకి రాదు అనమాట. అంచులాగే కనపడింది, బాడీ పార్ట్ బాడీకే ఉంటుంది కాబట్టి మనకి అసలుకి చీర అయితే చాలా బాగుంది. ఏమో బుటీస్ అండి, చీరలో బుటీస్, డైమండ్, అలాగే నెమలి వచ్చింది కదండి, నెమలి పించులాగా, అవి అన్నమాట బుటీసు. ఒక పక్క పెద్ద బార్డర్ వచ్చేసి, రెండో సైడు సాదా బార్డర్ అండి. అసలు చీర అయితే చాలా బాగుందండి. చూడండి అసలు ఎంత మెరవడిగా ఉందో అసలుకి అంచు అనేది. ఓకే, చివరి వరకు వీడియోని చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు అయితే ఇక మనకి చీర అనేది కంప్లీట్ అయిందండి. ఇది ఇక్కడ వరకు చీర. ఇంకా అది అవతల వచ్చేసి ఇక మనకి జాకెట్ ముక్క అనమాట. ఓకే, జాకెట్ అంటే ఇంకా బ్లౌజ్ సాదానే వస్తుందండి, ఇంకా బూటీస్ ఏమి రావు. ఈ విధంగా ఉందన్నమాట. చూసారా అసలుకి ఇది కూడా కల్నేత పడింది కాబట్టి అసలు చాలా బాగుందండి. నలుపుకి నల్ల పచ్చ అని చూపించాను కదండి, ఆ రంగు పడింది కల్నేత కండలు. ఇంకా చీర వచ్చేసి బాగుందండి, అసలు చాలా బాగుంది. ఇక మాకు మగ్గం మీద అయితే ఇంక ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ వేస్తాడు. చూసారా అసలు చీర ఎలా మెరుస్తుందో? చూడండి, రెండు కలర్స్లుగా కనిపిస్తుంది, ఆరెంజ్ అలాగే లైట్ పింక్ కలరు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇటు వచ్చేసి మనకి పై పార్ట్ అనమాట. ఇందాక వైపు చూపించింది మాకు ధోని మీద వచ్చేసిద్ది. ఓకే, ఇంక ఇది వచ్చేసి టోటల్ మొత్తం శారీస్ అండి. ఇది ఈ విధంగా ఉంది. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.